అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతోంది. మధ్య మధ్యలో మీకు కొన్నిసార్లు వినిపించే సౌండ్స్ కూడా అవే. ఒక పక్క అవి చూసుకుంటూ వీడియోస్ చేస్తూ ఉండడం వల్ల టైంకి వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ప్రియవదనం 3వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. వితికని ఇంట్లో డ్రాప్ చేశాను. వాళ్ళ డాడీ లేరంట లక్కీగా అని ఆదర్శ్కి మెసేజ్ పెడుతుంది. అది చూసేదాకా టెన్షన్లో ఉన్న ఆదర్శ్ అది చూసి సారీరా నీ పైన అరిచినందుకని రిప్లై ఇస్తాడు. ఇట్స్ ఓకే, లైట్ తీసుకో అని ఫోన్ పక్కన వేసి ఏడుస్తూ ఉంటుంది. ఆమెకి చాలా భయం వేస్తుంది. ఎక్కడ వితికని కూడా ఏడిపిస్తారు అని ఆమె తనని రూమ్ బయటికి పంపేస్తుంది. ఆమెను కాపాడినందుకు సంతోషంగా ఉన్న ఆమె మీద చేయి వేసిన వాడి గురించే చాలా బాధగా ఉంటుంది. అర్జున్కి ఏదో తేడాగా ఉందని వితికకి కాల్ చేస్తాడు. ఏమీ కాలేదని కంగారుగా చెప్తుంది. సరే జాగ్రత్త, డాడీ ఏం అనలేదు కదా నిన్ను అంటే, లేదు ఏమనలేదు, ఓకే బాయ్, కాలేజ్లో కలుద్దాంరా అని కాల్ కట్ చేస్తాడు అర్జున్. ఇద్దరు ఆ రోజు కన్నా గురించి ఆలోచిస్తూ అర్జున్ ఆదర్శ్ మాత్రం అర్వి గురించి ఆలోచిస్తారు. జరిగింది ఇంట్లో చెప్పి బాధపడుతుంది అర్వి. మధుర గారు, ఇదంతా నువ్వు మాతో షేర్ చేయడం మాకు బాగా నచ్చిందిరా. నిజంగా నీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ముందు మాతోనే చెప్పు అని అన్నారు ఆవిడ. ఆర్వి తల నిమిరి తన కూతురు చాలా పర్ఫెక్ట్గా ఉందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఇన్సిడెంట్కి చాలా బాధపడిపోతారు. ఇంకా అబ్బాయి విషయం ఏం చేయమంటావని అడుగుతారు శ్రీనివాస్ గారు. వద్దు నాన్న, ఏం చేసినా కూడా గొడవ పెరుగుతుంది కానీ తగ్గదు, ఇక్కడితో వదిలేయండి. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. నీ ఇష్టం ఆర్వి, కానీ నాకు వాడు కనిపిస్తే వదలను అంటారు. అలాగే, కానీ కావాలని వాడి కోసం నా చుట్టూ తిరిగితే ఊరుకోనంటుంది. అలాగే, నువ్వు నిజంగా బాగానే ఉన్నావా అని అంటారు ఆయన. ఇప్పుడు ఓకే అంటుంది ఆమె వణుకు తగ్గించుకుంటూ. ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకే చెప్పు ఆర్వి అని, చూసుకో మధుర అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆమె దగ్గర ఉండి నీకు చాలా ఇబ్బందిగా ఉందని నాకు అర్థమవుతోంది, ఏమైందో నాకు చెప్పరా అంటే జరిగింది చెప్తుంది. సర్లే, ఒక పిచ్చి కుక్క తాకిందనుకో, అంతే వదిలే. ఇలాగే మనసులో పెట్టుకుని ఉంటే ఎప్పటికైనా ఇబ్బందిగానే ఉంటుంది. మనసులో ఏది దాచుకోకు. బాధగా ఉంటే ఏడ్చేయి, లేదు ఏది చేయాలని ఉంటే అదే చేయి అంటారు ఆవిడ. అలా చేయకపోతే పెళ్లి తర్వాత ఇదే నీకు ఇబ్బందిని కలిగించవచ్చురా, అందుకే అతన్ని ఏం చేయమన్నా చేస్తానంటుంది. వద్దమ్మా, ఒక్కరోజు పోతే వదిలేస్తానులే అంటుంది. సరే జాగ్రత్త అని ఆమె పక్కన పడుకుంటే, వద్దు నువ్వు వెళ్ళమ్మా, ఒంటరిగా ఉండగలను నేను, నాకు ఇబ్బంది ఏమీ లేదు అని అంటుంది ఆర్వి. నా బంగారు తల్లివిరా నువ్వు, ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ. ఎలా ఉంది మధు ఇప్పుడు తనకి అని అంటారు ఆయన. ఓకే, ధైర్యంగానే ఉందండి. శ్రీను నా కూతుర్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎటువంటి సమస్యలను ఎదురైనా సరే తను ఎంతో ధైర్యంగా పోరాడుతుందని నమ్మకం నాకు కుదిరిందని అంటుంది ఆవిడ. అవును మధు, నాకు కూడా అని ఆర్వి భవిష్యత్తు గురించే కలలు కంటూ పడుకుంటారు. నెక్స్ట్ డే కాలేజ్కి ముందే వచ్చిన వితిక ఆర్వి కోసం చూస్తే లేటుగా వచ్చి క్లాస్ స్టార్ట్ అయితే తన ప్లేస్లో కూర్చుంటుంది. అప్పటికే క్లాస్ స్టార్ట్ అవ్వడంతో ఏంటి లేట్ అని సైగ చేస్తారు ఇద్దరు అబ్బాయిలు. ఏం లేదని అంటుంది ఆర్వి. నిన్ను నువ్వు తిట్టేసరికి అది డల్ అయిందిరా అంటాడు అర్జున్. అదే నాకు బాధగా ఉందిరా అని ఆర్వీని చూస్తూ ఆ రోజు క్లాసెస్ మిస్ అవుతారు ఇద్దరు మిత్రులకి. వితిక పలకరించిన అదే గుర్తొస్తుంటే ఆమె క్లాస్ వినలేకపోతుంది. లైట్గా ఫీవర్ కూడా వచ్చేస్తుంది ఆమెకి. అలాగే డల్గా ఉంటే వితిక పిలిస్తే ఇంకా అదే ఆలోచనలు ఉన్నావా, నేను అర్జున్తో చెప్పలేదు చెప్పకూడదు కూడా అని అంటే, నువ్వు ఇలా మూడాఫ్లో ఉండకూడదు, మరి ఇలాగే ఉంటే అసలు ఊరుకోను, వాళ్ళకి నిజం చెప్పేస్తానంటుంది వితిక. వద్దు నేను నార్మల్గా ఉంటానని క్లాస్ వింటుంది ఆర్వి. అంతలో అర్జున్కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని కోపం వచ్చి అలాగే నేను చూసుకుంటానని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే క్లాస్ కూడా అయిపోయి వాళ్ళ మేడం బయటికి వెళ్ళిపోతే అందరూ అసైన్మెంట్స్ చేస్తూ ఉంటే అర్జున్ ఆర్వి దగ్గరికి వచ్చి ఏమైందంటాడు. ఆర్వి భుజం పట్టుకొని నిన్న ఏం జరిగింది, ఏమీ లేదు, ఏమైంది అని కంగారుగా అంటుంది ఆర్వి.
చెప్తావా, నేనే తెలుసుకోవాలా అని అడుగుతుంటే కంగారుగా ఏమైందని ఆదర్శ్ కూడా అడుగుతాడు. అది ఆర్వీనే చెప్పాలి అని ఆమె వైపే చూసి చెప్తావా లేదా అని కోపంగా అడిగితే ఏం లేదు అన్నాను కదా అర్జున్, కాస్త ఫీవర్ వచ్చింది, నీరసంగా ఉంది అంతే. ఆమె చేయి పట్టి పైకి లేపి నిజం చెప్తావా లేదా, అసలు ఎవడు వాడు అంది. నీకెలా తెలుసు అని వితిక వైపు చూస్తే నేను చెప్పలేదని తల అడ్డంగా ఊపుతుంది. అర్జున్ ప్లీజ్ వదిలేయరా అంటూ బ్రతిమలాడినా వినకుండా ఆమెను లాక్కొని తీసుకుని వెళ్తాడు అర్జున్. వెనకే ఆదర్శ్ వితిక కూడా వెళ్తారు. అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటే కన్నా గ్యాంగ్ కోసం వెతుకుతూ వెళ్తాడు అర్జున్. అక్కడ వాళ్ళు తప్ప అమ్మాయిలతో ఎవరు మిస్బిహేవ్ చేయరని అర్జున్కి బాగా తెలుసు. వెళ్ళి వేలు చూపిస్తూ వీళ్ళలో ఎవరు అని గట్టిగా అడుగుతాడు అర్జున్. వదిలే అర్జున్ ప్లీజ్, నిన్ను ముట్టుకుంది ఎవరు అని అంటాడు కోపంగా. అది అది కన్నా అని అంటుంది చిన్నగా. గొడవలు వద్దురా ప్లీజ్ అని చెయ్యి పట్టుకొని ఆపుతూ ఉంటే ఆమెను విసుగ్గా నెట్టేసి, ఇంత జరిగితే మాతో చెప్పవా నువ్వు, ఎంత ధైర్యం నీకు దాయటానికి, నీ సంగతి నేను తర్వాత చెప్తాను. అతని షర్ట్ కాలర్ పట్టుకొని వాడిని కొడుతూ ఉంటే కన్నా భయపడిపోతాడు. అందరికీ కూడా దగ్గరగా రావాలన్న భయంగా ఉంటుంది కన్నా ఫ్రెండ్స్కి. అర్జున్ వదిలేయమని వితిక వెళ్ళి చెప్పినా కూడా ఆగడు. అరే వదిలేరా అర్జున్ అంటే వాడు దాన్ని ఏడిపించాడు. ఇంతకు ముందే ఏది మన దగ్గర దాయొద్దని వాళ్ళకి చెప్పాను, ఎంతగా ఇబ్బంది పెడితే అది అంతలా ఏడ్చుంటుంది. అమ్మాయి మీద చేయి వేయడం ఎంత తప్పని కసిరితే దూరంగా జరుగుతుంది వితిక. ఇంకా 4 పీకి లెక్చర్స్ వస్తే వాళ్ళకు కూడా విషయం చెప్పి కన్నాతో సారీ చెప్పిస్తే అర్జున్ కూల్ అవుతాడు. కోపంగా వెళ్ళిపోతుంది ఆర్వి. ఏమైందని అందరూ వెళ్తారు. ముగ్గురు ఆర్వి దగ్గరికి లైబ్రరీలోకి వెళ్తుంది. ఆమె వనికే. ముగ్గురు వెళ్ళి కూర్చొని ఓదారుస్తూ ఉంటే అర్జున్ కోపంగా వచ్చి వాటర్ ఇచ్చి మెడిసిన్ కూడా ఇస్తే నాకు వద్దు అంటుంది. కోపంగా ఆర్వి వేసుకో అని అంటాడు గంభీరంగా. అంతే పొగరుగా నాకొద్దు అని అంటుంది. నీకు ఫీవర్ ఉంది, ఒళ్ళు కాలిపోతోంది, ఇందాకే చూశాను. ఆమె నుదుటి మీద చేయి పెట్టి చూస్తాడు ఆదర్శ్. అవును అని మెడిసిన్ తీసుకో ఆర్వి అని వేస్తాడు ఆదర్శ్. ఆమె ఎలాగోలా వేసుకుందని అక్కడే కూర్చొని ఆమెను కోపంగా చూస్తే ఏమైందిరా అని అంటాడు ఆదర్శ్. వాడు కోపంగా ఉంటే నేను చెప్తాను అంటుంది. సరే చెప్పు అని నార్మల్గా అడుగుతాడు. మొత్తం చెప్తుంది. ఆ రోజు జరిగిందంతా విన్నాక సారీరా, నీ పెయిన్ చూడకుండా నేను ఎదురు అర్చాను సారీ అంటూ ఆదర్శ్ లేచి ఆమెని హత్తుకుంటాడు. పర్లేదులేరా, నీకెందుకంత కోపం, వాడు ఇది మనసులో పెట్టుకొని నన్ను ఏదైనా చేస్తే వాడి బొందా అని అర్జున్ ఆమెను చూస్తూ నీకేదైనా అయితే నేను చూస్తూ ఊరుకోను, గుర్తుంచుకో, నువ్వు నా ఫ్రెండ్వే, నీ పక్కనే ఉండి కూడా నేను నిన్ను హ్యాపీగా చూడకపోతే ఎలా, అవును నీకెలా తెలుసురా అని అడుగుతాడు ఆదర్శ్. ఇందాక ఆర్వి వాళ్ళ నాన్న కాల్ చేసి చెప్పారు, నా కూతురు నేర్పించారు, ఫ్రెండ్స్గా మీరుండి తను బాధపడకుండా చూసుకోవడానికే కదా అన్నారు. తను చెప్పకపోయినా తన ప్రాబ్లం తెలుసుకోవాలి కదా, ఏమైందో తెలుసుకొని సాల్వ్ చేయి అర్జున్ అన్నారు. అవునా, నాన్న నీకు కాల్ చేశారా, అదేంటి నాన్న ఈ విషయం వదిలేయలేదా అని అంటుంటే ఏ తండ్రైనా తన కూతుర్ని ఇలా ఏడిపిస్తే క్షమిస్తారా చెప్పు ఆర్వి, అయినా నువ్వే రాంగ్, ఇలా వదిలేస్తే వాడు రేపు ఇంకొక అమ్మాయి వాడి వల్లే ఇలాగే సఫర్ అవుతుంది కదా అని అంటాడు అర్జున్. నిజమేలే అంటుంది సైలెంట్గా. ఆ రోజు ఆమె మూడ్ మార్చాలని అందరూ ఆర్వి ఇంటికి వెళ్తారు. అందరినీ పరిచయం చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని చూశాక వితికకి వాళ్ళ పేరెంట్స్ ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని చాలా బాధపడుతుంది. నాకు కూడా మీ మమ్మీ డాడీ లాంటి పేరెంట్స్ ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటుంది వితిక. అమ్మ ఏం వండావు అని ఆర్వి అడిగితే, ఈరోజు నీకు ఇష్టమని సాంబార్ చికెన్ ఫ్రై చేశాను, వీళ్ళు వస్తున్నారని ఒక్క మాట చెప్తే ఇంకా స్పెషల్స్ చేసేదని కదా అంటారు ఆవిడ. ఏమీ కాదంటీ, మాకు కూడా ఇవే ఇష్టం అంటారు అందరూ. కాకరకాయ ఫ్రై అని అర్జున్ అంటే అది నా ఫేవరెట్ అంటుంది ఆర్వి. నాకు కూడా అని ఆదర్శ్ కూడా చూస్తే నాకు వేయండి ఆంటీ అంటూ ప్లేట్ పడుతుంది. నీకు నచ్చదు కదే అని ఆదర్శ్ ఆపుతుంటే తింటానని వేయించుకొని మొహం వెయ్యి ఎక్స్ప్రెషన్స్ పెట్టి తింటుంది. అందరూ కలిసి సరదాగా గడిపేస్తారు. అర్జున్ ఆదర్శ్ శ్రీనివాస్ గారి దగ్గర కూర్చుంటే ఏది మాట్లాడినా ఆర్వి గురించి చెప్తూ ఉంటారు ఇద్దరు. ఆర్వీని చూస్తూ ఆయన చెప్పేది వింటూ ఉంటారు. ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద సిటీకి వెళ్ళినప్పుడు నాకు కూతురు పుట్టిందని కాల్ చేసి చెప్పింది మధుర. అవునా అని ఫార్మల్గా ఒక నవ్వు విసిరి ఈవినింగ్కి వస్తానని అన్నాను. హాస్పిటల్కి వెళ్ళిన నాకు ఆ డాక్టర్ ఈ వసికందుని నా చేతిలో పెట్టింది, అంతే ఉంది, పట్టుకుంటే జారిపోతుంది అన్నట్టుగా గట్టిగా పట్టుకున్నాను. మీరైనా చూడండి, పొద్దున్నుండి ఏడుస్తూనే ఉంది అని అంటూ అలా ఎత్తుకొని చూశానో లేదో అప్పటిదాకా ఎవరు చెప్పినా ఆ పని ఏడుపు క్షణంలో ఆపేసి అందంగా నవ్వింది నా బంగారు తల్లి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఆ నవ్వు ఎప్పటికీ నా చిన్ని తల్లి ముఖంలో అలాగే ఉండాలని అలాగే చూసుకుంటూ వచ్చాను ఆర్వీని. అదే మా ప్రాణం, తను లేకపోతే మేము అసలు ఉండలేమంటూ చెప్తుంటే ఇద్దరు కూడా ఆర్వీని చూస్తూ ఉంటారు. ఆమె వితికకి తన డ్రెస్ చూపిస్తూ, అమ్మ
ఇది బాగుంది కదా అని చెప్తూ నవ్వుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే అలాగే చూస్తారా ఇద్దరు. ఆ క్షణం ఆయనకి వాళ్ళలో ఎవరో ఒకరు ఆర్వీని ఇష్టపడుతున్నారని బలంగా అనిపిస్తుంది. ఇద్దరూ మంచివారే, వాళ్ళకి లేని ఆలోచన ఆయన ఇవ్వకూడదు అనుకొని సైలెంట్ అయిపోతారు. అందరూ కలిసి లంచ్ చేస్తారు. తర్వాత ఆర్వీ తన రూమ్లో కూర్చుంటే ఆదర్శ్ ఆర్వీ పక్కన చేరి, ఆ రోజు జరిగింది తెలుసుకోకుండా నేను తిట్టాను, సారీ ఆర్వీ, ఇట్స్ ఓకే రా వదిలేయ్ అని అతని చెయ్యిని టాప్ చేసి వదులుతుంది. ఆమె లైట్ తీసుకున్న ఆదర్శ్ తీసుకోలేకపోతాడు. కాసేపు అసైన్మెంట్ గురించి మాట్లాడుకొని వర్క్ చేస్తూ ఉంటారు. ఆర్వీ రిలాక్స్డ్ అయిపోవడంతో వాళ్ళని చూస్తూ కూర్చొని ఆలోచనలో కూడా వణిగిపోతూ ఉంటుంది. అది గమనించిన ఆదర్శ్ అర్జున్ ఆమెని చూస్తూ ఉంటే నేను చూసుకుంటానని అర్జున్ సైగ చేసి, ఆర్వీ నా రికార్డ్ రాయవా, నాకు చిన్న వర్క్ ఉంది అని అతను బుక్కిస్తే రాస్తూ ఉంటుంది ఆర్వీ. ఇక ఆ రికార్డ్ చూస్తూ ఆమె డిస్ట్రాక్ట్ అయితే అది గమనించిన ఆదర్శ్ అర్జున్ని చూసి నవ్వుతాడు. ఇక ఈవినింగ్కి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఆదర్శ్ అర్జున్లో నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు ఆర్వీ అని శ్రీనివాస్ గారు అడుగుతారు. ఇద్దరు సేమ్, ఎవరు ఎక్కువ కాదు అని నవ్వుతూ చెప్పి మనసులో మాత్రం ఒకరిని ఎక్కువగా తలుచుకుంటుంది. ఇద్దరు మంచివారే, నాకు ఒకరు బాగా నచ్చారు, కానీ నీ లైఫ్ నీ ఇష్టం అని ఆయన మనసులో అనుకుంటారు. ఏమైందన్న, నాకు క్లారిటీ ఉంది, డోంట్ వరీ, ఏదున్నా మీకే ముందు చెప్తానని అతని చేయి పట్టి లోపలికి తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ డే కాలేజ్లో ఉంటే ఆదర్శ్ అర్జున్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటుంది. అప్పుడే వచ్చిన వితిక, ఏంటే ఇక్కడ దూరం నుంచి చూస్తూ ఉన్న వాళ్ళని అంటే ఏమీ లేదని వితికతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ వెనుకే వెళ్తూ, ఏ రవలి, అతన్నే అర్జున్ అంటే మొన్న కన్నాని కొట్టిన హీరో అతనే అంటే, అవునే నేను చూశాను, నాకు అర్జున్ అంటే క్రష్ తెలుసా అని ప్రీతి అంటుంది. నాకు కూడా ఇష్టం అని ఇంకొక అమ్మాయి అంటూ వెళ్ళిపోతే ఆర్వీ పెద్దగా నవ్వుతుంది. వితిక మాత్రం సూపర్ ఎక్సైట్ అయ్యి, మన అర్జున్ హీరో అయ్యాడే పద అని అంటూ ఆర్వీని తీసుకొని వెళ్తూ ఉంటే, అతను ఎప్పుడు హీరోనే కదా, ఇప్పుడు కొత్తగా హీరో అవడం వాళ్ళు చెప్పినప్పుడు వింటే ఎలా నువ్వు అంటుంది ఆర్వీ. అబ్బా రావే అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అర్జున్ నువ్వు ఇక్కడ హీరో అయ్యావు తెలుసా అని ఆర్వీని సేవ్ చేసి మెరిసే కళతో చెప్తూ ఉంటే ఆమెనే చూస్తూ ఉంటాడు అర్జున్. అబ్బా హీరో గారు ఆటోగ్రాఫ్ ఇవ్వరా నాకు అని అంటే, నీ కుళ్ళురా, వాడు పైకి వెళ్తే అంటే, అబ్బా చా నేను ఆపుతున్నాను మరి, ఏ గాయస్ గొడవలు వద్దు అంటుంది ఆర్వీ. ఆదర్శ్ నువ్వైనా వినరా అని అంటే, ఓకే నువ్వు చెప్పరా వింటాను అని అనగానే కోపంగా ఆదర్శని కొట్టి, నేను చెప్తే నువ్వేది వినవలే పోరా అని అంటూ అర్జున్ చేయి పట్టుకొని అతని భుజం మీద వాలి, నువ్వు ఏదనుకున్నా వాళ్ళు అన్నారని కాదు, నువ్వే హీరో అర్జున్ అని చెప్తుంది వితిక. అది చూసిన అర్వి నవ్వి, భలే చెప్తున్నావి ముద్దుగా, హా మరి నిజం అదే కదా అని అర్జున్ని చూస్తే, అబ్బో అని ఆదర్శ్ గొడవ పడుతున్న వాళ్ళని చూసి, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు, మీరు కామవ్వండి అని అర్జున్ వితిక చేయి పట్టి ఆపితే, నువ్వు చెప్తే వింటాను అర్జున్ అని కోపంగా ఆదర్శని చూస్తుంది. అబ్బా ఏం కావాలరా మీకు అని, పదండి క్లాస్కి వెళ్దామని నలుగురు కలిసి వెళ్తారు. ఒక 2 డేస్ గడుస్తాయి. అర్జున్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గొడవ ప్రిన్సిపల్ దాకా వెళ్ళి తప్పు కన్నాదని తెలిసి అతను 2 months సస్పెండ్ చేస్తారు. ఒకరోజు అర్జున్ ఆదర్శ్ అందరూ వితిక కోసం వెయిటింగ్, ఏంటిది ఇంకా రాలేదు, కొంపదీసి హాలిడే పెట్టిందా ఏంటి, ఆర్వీ ఓసారి నీ ఫోన్ ఏది ఇటు ఇవ్వు అని అంటూ ఆదర్శ్ గేమ్ ఆడుతూ ఉంటే లాక్కుంటాడు అర్జున్. ఒరేయ్ నీ ఫోన్లో చేయొచ్చు కదరా అని అరుస్తాడు. ఒరేయ్ అది ఇంట్లో ఉంటే వాడి ఫోన్తో ఎలా చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా లిఫ్ట్ చేస్తే అని ఆదర్శ్ డిప్ప మీద ఒకటి వేస్తుంది ఆర్వీ. అది నిజమే, అయినా ఇంకా ఎందుకు రాలేదు అని అతను చూస్తూ ఉంటే కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే వాళ్ళ ఫాదర్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. వెంటనే అంకుల్ నేను ఆర్వీని, ఇంకా వితిక రాలేదంటే వస్తున్నామమ్మా, నేను డ్రాప్ చేసి వెళ్తానంటారు. అలాగే అని కాల్ కట్ చేసి, ఏంట్రా బాబు వీళ్ళ ఫాదర్ అంత స్ట్రిక్ట్ అని గుడ్డలు పట్టేసుకుంటుంది ఆర్వీ. అందరూ మీ డాడీలాగా ఉంటారా ఏంటి అని అంటాడు ఆదర్శ్. ఎందుకు రాదా అని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటామని అర్జున్ అరిచి ఆమె కోసం తెచ్చిన గిఫ్ట్ చూపిస్తాడు. అందులో ఏముంది అని ఆత్రంగా అడిగి తీయబోతున్న ఆదర్శ్ చేతి మీద ఒకటేసి, ఎందుకు కంగారు అంటే, చెప్తే నీ నోటి ముచ్చలు రాలుతాయా ఏంటి అని, నువ్వేం తెచ్చావో దాని బర్త్డేకి అంటే నేను చెప్పను అంటే, మరి నువ్వేం తెచ్చావురా అని ఆదర్శని అడుగుతారు ఇద్దరు. నేను ఏమీ తేలేదు అంటాడు. అబ్బా ఏరా ఏదో ఒకటి తేవచ్చు కదా అని అంటే, ఏదిచ్చినా అది ఇంట్లో రీజన్ చెప్పాలి కదా, ఎవరిచ్చారని 100 ప్రశ్నలు వేసి అందులో మళ్ళీ బాధ పెడతారు. వాళ్ళ బాబు ఎందుకు బర్త్డే రోజు కూడా బాధ పెట్టడం చెప్పు, అది నిజమేలే, నేను ఆలోచించలేదు అన్నాడు అర్జున్. అర్జున్ బాగా రిచ్. ఆదర్శ్కి ఫారినర్స్ ఇచ్చే ఫండ్స్తో వచ్చినవే ఎడ్యుకేషన్ వరకు ఉంటాయి, మిగిలినవి వీళ్ళే అడ్జస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. వితిక బిలో మిడిల్ క్లాస్, అన్నీ పట్టి చూస్తారు వాళ్ళ ఫ్యామిలీ. సో తనకి యూజ్ అయ్యేవి ఇవ్వాలని అందరూ అనుకుంటారు. వాళ్ళ మాటల్లో
ఉండగా వితిక వస్తుంది. బ్లూ కలర్ అనార్కలి డ్రెస్లో అలా నడిచి వస్తూ ఉంటే అందరూ అటే చూస్తూ ఉంటారు. అబ్బో పర్లేదురా, కాలేజ్ బ్యూటీ గర్ల్స్ లిస్ట్లో దీన్ని చేర్చుకోవచ్చు అని ఆదర్శ్ అంటే ఆర్వి అందంగా నవ్వి మరి నేను అని ముందుకొస్తుంది. నువ్వు ఆల్రెడీ అందులోనే ఉన్నావురా అంటాడు ఆదర్శ్. అబ్బో పర్లేదే అని నవ్వుతుంది ఆర్వి. వాళ్ళ నాన్న వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడి కమాన్ గాయస్ చెప్పండి అంటే ఏంటి అని చూస్తారు అందరూ నవ్వుకుంటూ అరే కాల్ కూడా చేశారు కదా చెప్పండి అంటే ఏం చెప్పాలని అడిగితే ఏం చెప్పరా మరి ఎందుకు కాల్ చేశారు నాకు అంటే క్లాస్ టైం అవుతుందని చేశామని ఆర్వి అంటుంటే హీ అంటూ కోపం అణుచుకొని పదండి అంటుంది కచ్చిగా. ఆమె తీసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ కేక్ ఉంటే అది చూసి కళ్ళు పెద్దవవుతాయి. వావ్ అని అంటూ చుట్టూ చూసి అందంగా ఉన్న రూమ్లోకి వెళ్ళి అదంతా చూస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే వితిక అని అందరూ ఒకేసారి చెప్తారు. ఆమె నవ్వుతూనే ఉంటుంది. వాళ్ళని చూసి ముగ్గురు ఆమె దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయి అంటే చేస్తూ నా బర్త్డే మీరు నా లైఫ్లోకి వచ్చాకే బాగా జరిగిందంటుంది వితిక ఏడుస్తూ. ఏడ్చే టైం కాదురా ఇది, నువ్వు పుట్టినరోజు ఏడ్చేసావు, ఇంకా ప్రతిసారి ఏడవాల్సిన అవసరం లేదు అని అర్జున్ ఆమె కన్నీరు తుడుస్తూ కేక్ కట్ చేయని నైఫ్ ఇస్తాడు. అందరు విషెస్ చెప్తుంటే కేక్ కటింగ్ అయ్యి ముగ్గురికి కేక్ పెట్టి మిగిలిన వారికి కూడా ఇస్తుంది. అందరూ విషెస్ చెప్తారు. నలుగురు లెక్చరర్స్ పర్మిషన్తో అక్కడ మాయమై క్యాంటీన్లో తేలుతారు. అర్జున్ ఒక బాక్స్ ఇస్తే అది తీసుకొని అమ్మో ఏముంది ఇందులో, నాన్నకి ఏం చెప్పాలని కంగారు పడితే ఏమీ కాదులే ఓపెన్ చేయి, అన్నిటికీ కంగారేనా నీకు అని అర్జున్ ఆ బాక్స్ని ఇస్తాడు. అందులో మొబైల్ ఉంటుంది. అది చూసి వావ్ నాకు ఇష్టమైన ఫోన్ అంటుంది వితిక. అందుకే తెచ్చాను అని ఓపెన్ చేయమని సిమ్ వేసుకో అని అంటూ ఉంటే అది ఓపెన్ చేసి తన సిమ్ వేసి భలే ఉంది అర్జున్ అంటుంది. ఆమె నవ్వును అలాగే చూస్తాడు అర్జున్. అన్నీ వేసి ఫోన్ మొత్తం చూశాక అవును ఈ మొబైల్ నాన్న చూస్తే ఏంటి నా పరిస్థితి అని అడుగుతుంది వితిక. అబ్బా కంగారు ఎందుకులే, నేనున్నానుగా నీ కోసం నేను తెచ్చానని చెప్పు అని తన గిఫ్ట్ ఇస్తుంది ఆర్వి. ఇదేంటి అని వితిక అడిగితే ఓపెన్ చేయవే ముందు అది ఓపెన్ చేసి ఆర్వి ఈ డ్రెస్ అని చూస్తూ ఆ రోజు నువ్వు షాప్లో వేసుకొని కాస్ట్ చూసి పక్కన వేసిందే ఆమెని హత్తుకొని థ్యాంక్స్ ఆర్వి నాకు చాలా నచ్చింది, ఇది ఆ రోజే నీకే తీసుకున్నావు కదా అని అంటే ఆ రోజు నీకోసమే కొన్నానని చెప్తుంది. ఆమె నవ్వుతూ కన్నీరు తెచ్చుకుంటుంటే ఆమె వేణు నిమురుతూ మరి నీ గిఫ్ట్ ఏదిరా అని ఆదర్శ్తో తగువాడుతుంది. ఆ ఫోన్ ఆర్వి ఇచ్చిందని చెప్తావు, మరి డ్రెస్ ఎవరిచ్చారని చెప్తావు ఇంట్లో అది చెప్పు ముందు, అది నిజమే ఏం చేయాలని డీలా పడితే అమ్మ ఉంది కదా మా అమ్మ ఇచ్చింది నీకు అని దీని కాస్ట్ తక్కువ చెప్పని ట్యాగ్ తీసేస్తుంది ఆర్వి. నువ్వు బ్రిలియంట్ ఆర్వి అని పొగుడతాడు ఆదర్శ్. ఈ వంకతో నువ్వు గిఫ్ట్ ఎగ్గొట్టేసావురా అని ఆదర్శ్ తల మీద బాతుంది వితిక. ఏమీ కాదు ఈ మంత్ నీకు స్కాలర్షిప్ వచ్చిందని చెప్పు అంటే రాలేదు కదరా అంటే నీ ఫీజు నేను కట్టేస్తానంటాడు. అంత మనీనా అని అడిగితే ఏమీ కాదులే అంటాడు. ఆమె కన్నీళ్ళు ఆగవు. ఆ దేవుడు నాకు నీ అంత మంచి పేరెంట్స్ని ఇవ్వలేదని బాధపడేదాన్ని, నా కోసం మిమ్మల్ని ఫ్రెండ్ చేశాడు అని చెప్తుంది వితిక. ఏడవద్దని చెప్పాను కదా అంటూ వితిక కన్నీళ్లు తుడిచి ఇదిగో చాక్లెట్ అని అర్జున్ ఇస్తే టక్కున తీసుకొని తింటుంది వితిక. ఆ రోజు వితికని బాగా ఖుషీ చేసి ఆమెతో టైం స్పెండ్ చేస్తారు. అందరూ కాలేజ్కి డుమ్మా కొట్టి లంచ్కి వెళ్తారు. కథ ఇంకా ఉంది. మరి ఇంత హ్యాపీగా ఉన్న వీళ్ళ మధ్యలో ఏం జరిగింది? మరి అర్జున్ బలవంతం చేసిన ఆ అమ్మాయి ఎవరు? అర్జున్ వితికను ప్రేమిస్తే మరి ఆర్వి మెడలో తాళి ఎందుకు కట్టాడు? అసలు వీళ్ళ నలుగురు జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.